హమ్మింగ్ వచ్చేస్తుంది. హలో హలో చేరు వచ్చిన దేవుని పిల్లలైన మీ అందరికీ, అలాగే చంటిబాబు గారికి, ప్రసాద్ గారికి ప్రభు పేరట వందనాలు చెల్లిస్తామండి. గత వారం ప్రపంచానికి దేవుని పరిచయం, క్రీస్తు పరిచయం ఎలాగా జరిగిందో మనం ఆలోచించాం. శిష్యుల వల్ల జరిగింది, శిష్యుల వెనక దేవుని శక్తి, పరిశుద్ధాత్మ శక్తి ఉందని మనం తెలుసుకున్నాం. సముద్రాలు ఎన్నెన్ని నేర్చుకున్నామండి? ఏమండి సముద్రాలు ఎన్ని? మహాసముద్రాలు ఎన్ని? అందుకే మరి అడుగుతున్నప్పుడు ఆలోచించి చెప్పాలి. మహాసముద్రాలు 5, సముద్రాలు ఎన్ని? చాలా ఉన్నాయి, చెప్పలేదు నేను ఎన్నో. ఖండాలు ఎన్నండి? 6, 7, 8, 7 ఖండాలు. అందులో మనుషులు నివసించిన ఖండం ఏంటండి? సరే, విన్నప్పుడు చాలా సింపుల్గా ఉంటాయి. ఓ ఇంతేనా ఓ అనిపిస్తుంది. అవునా? కొంచెం సౌండ్ తగ్గిపోయింది బాగా. కానీ అడుగుతుంటే పెద్ద ప్రశ్నలు కనిపిస్తాయి, చూసారా? అందుకే అండి చదువు వచ్చిన వాళ్ళంతా రాసుకుంటూ ఉండాలి. ఎందుకంటే విన్నప్పుడు భలే అనిపించేస్తుంటుంది ఈజీగా, తర్వాత మర్చిపోతాం. ఈ బాక్స్ కొంచెం ఎలా తిప్పండి, చంద్రబాబు గారు అటు తిప్పండి, గోడకి ఎఫెక్ట్ కొట్టేస్తుంది. హలో, ఈ వారం మరొక మంచి సందర్భాన్ని మనం నేర్చుకుందామండి. ఒక అద్భుతమైన పాఠం ఇది. ఇప్పుడిప్పుడే దేవుని పని చక్కగా జరుగుతుంది కదండి. చాలామంది మీటింగ్స్ పెట్టిస్తున్నారు, ఆసక్తిగా వస్తున్నారు. ఈ వాతావరణం ఇలాగే కొనసాగాలంటే కొన్ని వాస్తవాలు మనకు తెలియాలి. అందుకే ఈ పాఠం ఏర్పాటు చేయడం జరిగింది. సెట్ కాలేదు, ఇంకా కొంచెం హమ్మింగ్ వస్తుంది. మీరు ఎలా తిప్పేది గేట్ వైపు. ఇప్పుడు పెట్టండి సౌండ్, పర్లేదు. హలో హలో, అందరికీ వినపడుతుంది స్పష్టంగా? హమ్మింగ్ రాకూడదు, మాస్టర్ తగ్గించాలి మీరు. హలో, ఓకే, రైట్. హలో, ఓకే, సరిపోద్దులేండి. నిష్ప్రయోజకులైన దాసులు ఎవరు అనే పాఠాన్ని మనం నేర్చుకుంటున్నాం. వెంటనే మనకి ఒక ఆన్సర్ వస్తుంది. నిష్ప్రయోజకులైన దాసులు ఎవరు అనగానే ఏం ఆన్సర్ వస్తుంది? దేవుని పని చేయని వారందరూ నిష్ప్రయోజకులు. సింపుల్గా వచ్చేద్దాం కదండి. అసలు ఇది అది కాదు, ఈ ఆన్సర్ అది కాదు. అసలు ఇది ఒక ఉపమానం. ఇందులో యేసుక్రీస్తు వారు చెప్పిన అనేక ఉపమానాల్లో ఒక ఉపమానం అండి ఇది. ఉపమానం అంటే తెలుసు కదండి, తెలుగు భాషలో ఉపమానము, ఉపమేయము, ఛందస్సు, తెలుగు ఛందస్సు ఇది. అంటే ఉపమానం అంటే ఏదైనా ఒక విషయాన్ని అర్థం చేయించడానికి మనకు తెలిసిన విషయంతో పోల్చి చెప్పటం, దీన్ని ఉపమానము అంటారు. అంటే ఎగ్జాంపుల్ అని. ఉపమేయం అంటే ఏదైతే చెప్పాలనుకుంటున్నామో అది ఉపమేయము. అంటే ఇందులో ఇంపార్టెంట్ ఏంటి? ఉపమానమా ఉపమేయమా? అర్థం కాలేదు, మళ్ళీ చెప్తాను చూడండి. ఇప్పుడు ఏదైనా మనం అర్థం చేయించడానికి అర్థం కావట్లేదు అనుకోండి, అర్థమయ్యే దాంతో చెప్తాం.
దాన్ని ఉపమానం అంటాం. ఎగ్జాంపుల్గా పలానా తీసుకున్నాం. ఏదైతే అర్థం చేయించాలనుకుంటున్నామో దాన్ని ఉపమేయము అంటారు. అంటే ఇప్పుడు ఉపమేయాన్ని అర్థం చేయించుకోవడానికి ఏం తీసుకున్నాం? ఉపమానం తీసుకున్నాం. ఇప్పుడు ఈ రెండిట్లో ఏది ఇంపార్టెంట్? ఉపమేయం. దానికోసమే కదా ఇది తీసుకున్నాం. కాబట్టి ఇంపార్టెంట్ దాని మీద మనసు పెట్టాలి. ఇప్పుడు ఇది బోధ చేసే విధానంలో చాలా ఇంపార్టెంట్. ఎవరు బోధలు చేయాలన్నా ఎప్పుడైనా సరే, స్కూల్లో అయినా, టీచర్స్ అయినా, ప్రసంగికులైనా, ఎవరైనా ఈ సూత్రం పాటించాలండి. ఈ ప్రపంచంలో బెస్ట్ స్పీకర్ ఎవరండి? అంటే బెస్ట్ స్పీకర్ అంటే మంచి ఉపదేశకుడు యేసుక్రీస్తు తప్ప ఇంకా అతను లాంటి పెద్ద బోధకుడు ఎవరో లేరు. అతను చెబుతుంటే 3 రోజులు ఇంటికి వెళ్ళకుండా, అన్నం తినకుండా విన్నారు. అవునా? నిద్రాహారాలు మానేసి 3 రోజులు కూర్చోబెట్టి చెప్పగలిగాడంటే ఎంత గొప్ప ప్రసంగికుడైతే 3 రోజులు వింటారండి అలా కంటిన్యూగా కూర్చొని. మనకలా కుర్చీలు లేవు, సౌండ్ సిస్టమ్ లేదు, స్క్రీన్లు లేవు, ఫ్యాన్లు లేవు. ఎక్కడో కొండ మీద కూర్చొని ఆ చుట్టూ కూర్చున్నారు. అది కూడా తక్కువ మందా? వేల మంది. సరిగా వినపడదు, గట్టిగా అరిచి చెప్పాలైనా. అంతలాగా సదుపాయాలు లేని టైంలో ఆయన చెబుతుంటే 3 రోజులు కూర్చున్నారంటే ఎలా కూర్చోబెట్టగలిగాడు? అంటే అర్థం చేయించాడు చెప్పే బోధ. అందుకే ఒక రెఫరెన్స్ చదివించాను కదండి, చదవదని చూడండి. అది మత్తయి సువార్త 13వ అధ్యాయం 34వ వచనం. నేను యేసుక్రీస్తు వారు నా నోరు తెరిచి ఉపమానము రీతిగా బోధించెదను. లోకము పుట్టినది మొదలుకొని మరుగు చేయబడిన సంగతులను తెలియజెప్పెదను అని ప్రవక్త చెప్పిన మాట నెరవేరినట్లు యేసు ఈ సంగతులన్నిటినీ జనసమూహములకు ఉపమాన రీతిగా బోధించెను. అసలు ఉపమానం లేకుండా అసలు ఎప్పుడు చెప్పలేదంట. అంటే ఆయన ఏది చెప్పాలని ఏం చెప్పాడు? ఆయన ఉపమానం తీసుకున్నాడు. ఉపమానం అంటే ఎగ్జాంపుల్స్. అందుకే చూడండి, ఎక్కువ ప్రసంగాలు ఎగ్జాంపుల్ చెప్పాలి. ఎగ్జాంపుల్ అంటే మళ్ళీ లేని చెప్పకూడదు. కథలు చెప్పేస్తారు చూసారా, మధ్య మధ్యలో కథలు చెప్పకూడదు. మనకు ఆల్రెడీ జరిగినవి ఉంటాయి చూసారా, అవి చెప్పాలి. విత్తువా అని ఉపమానం అని మొదలెట్టాడు ఆయన. విత్తనానికి రైతు వెళ్ళాడు. కొన్ని నేల మీద పడ్డాయి, మంచి నేల మీద, కొన్ని త్రోవ పక్కన పడ్డాయి. ఇది జరుగుతుందా జరగదా? అక్కడంతా వ్యవసాయం చేసేవాళ్ళే కాబట్టి అర్థమైపోద్ది వాళ్ళకి. అప్పుడు దాన్ని ఉపమేయం తీసుకొచ్చాడు. ఏంటి ఉపమేయం? అందులో వాక్యం కూడా విత్తుతాం. కొన్ని మంచి హృదయంలో పడతాయి, కొన్ని త్రోవ పక్కన పడతాయి. దాన్ని కనెక్ట్ చేశాడు. ఇందులో ఇంపార్టెంట్ ఏది? విత్తనాలు కాదు. ఆయన మెయిన్ వాక్యం కోసం చెప్తున్నాడు. ఇది అర్థం చేయించడానికి అది చెప్పాడు. ఇది చెప్తే వెంటనే వెక్కుతుందని. అలాగా అనేక ఉపమానాలు ఆయన చెప్పాడు. అందులో ఒకటి మనం నేర్చుకుంటున్నాం ఇప్పుడు. నిష్ప్రయోజకులైన దాసులు ఎవరనే టైటిల్ దానికి పెట్టాం. ఒకసారి ఆ ఉపమానాన్ని మనం జాగ్రత్తగా చదువుతాం. చూడండి, లూకా సువార్త 17వ అధ్యాయం. లూకా సువార్త 17వ అధ్యాయం 7 నుంచి. జాగ్రత్తగా బైబిల్లో ఉన్నవారంతా ఈ ఉపమానాన్ని ఒకసారి పూర్తిగా విందాం. ఒకసారి. దున్నువాడు కానీ మేపువాడు కానీ మీలో ఎవరికైనా ఒక దాసుడు ఉండగా, అంటే ఒక యజమానుడు ఉన్నాడు, ఆ యజమానుడికి ఒక దాసుడు ఉన్నాడు. ఆ దాసుడు దున్నుతాడు, మేపుతాడు, పనులు చేస్తాడు. ఒక దాసుడు ఉండగా, మళ్ళీ చదువుదాం. దున్నువాడు కానీ మేపువాడు కానీ మీలో ఎవరికైనాను ఒక దాసుడు ఉండగా, వాడు పొలంలో నుండి వచ్చినప్పుడు, అంటే ఏం చేసి వచ్చినప్పుడు, దున్నో మేపో మొత్తం మీద పని చేసి వచ్చాడు ఇంటికి. వచ్చినప్పుడు నీవు ఇప్పుడే వెళ్ళి భోజనం చేయమని వానితో చెప్పునా. ఎవరో? యజమానుడు. పాపం కష్టపడి పనిచేసి ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చిన వెంటనే సరే బాబు భోజనం చేయి అని చెబుతాడా అని ప్రశ్నించి మళ్ళీ ఆన్సర్ ఏం చెప్పాడు?
చెప్పడు అన్నాడు. అంతేకాక నీవు భోజనం చేయుటకు నేను భోజనం చేయుటకు ఏమైనాను సిద్ధపరిచి నడుము కట్టుకొని నేను అన్నపానములు పుచ్చుకొని వరకు నాకు పరిచారం చేయము, అటు తర్వాత నీవు అన్నపానములు పుచ్చుకొని వచ్చని వానితో చెప్పును. కానీ ఆ దాసుడు ఆజ్ఞాపింపబడిన పనులు చేసినందుకు వాడి దయచూపునని వానిని మెచ్చునా, అటువలనే మీరు మీకు ఆజ్ఞాపించినవన్నీ చేసిన తర్వాత మేము నిష్ప్రయోజకులమైన దాసులము అని. ఇక్కడ యజమానుడు దాసుడు. అతను దున్ని పొలం పనులు చేసి ఇంటికి వచ్చిన వెంటనే బాస్ ఏమనాలనుకుంటున్నాం, మామూలుగా శుభ్రంగా భోంచే బాబు అని చెప్తాడా? చెప్పడో. యజమానుడు అలా చెప్పడో. నాకు మరలా వంట చేయి, నేను తినేసే వరకు నాకు వడ్డించి నిలబడి అక్కడ ఉండు, అప్పుడు నువ్వు తిను, ఈ పనులన్నీ చేసిన తర్వాత మరలా బాగా చేసావు బాబు అని మెచ్చుకుంటాడా? మెచ్చుకోడు అన్నాడు. అర్థమైంది నెక్స్ట్ వరకు మనం చదివింది. ఇక్కడ ఇద్దరు కనబడుతున్నారు మనకి, ఒకరు యజమానుడు, ఒకరు దాసుడు. పాపం దాసుడు కష్టపడి పని చేస్తున్నాడు, యజమానుడేమో మెచ్చుకోవట్లేదు, కనీసం భోజనం చేయమని కూడా చెప్పట్లేదు. మళ్ళీ ఇతను తిన్న తర్వాత నాకు వండి పెట్టి తిన్న తర్వాత పెట్టమంటున్నాడు. ఈ ఇద్దరిలో ఎవరు మంచోళ్ళ కనబడుతున్నారు, ఎవరు చెడ్డోళ్ళ కనబడుతున్నారు? మనకి మానవత్వ దుఃఖపడుతున్నారు, ఆలోచించి చెప్పండి. దాసుడు పాపం మంచివాడు, కష్టజీవి, అమాయకుడు, అంతే కదండి. యజమానుడు కొంచెం కఠినంగా విలన్లా కనబడుతున్నాడు. హీరో ఎవరయ్యారు ఇక్కడ? దాసుడు హీరో ఇలా కనబడుతున్నాడు. యజమానుడు ఎవరు? కొంచెం కఠినంగా విలన్గా కనబడుతున్నాడు, అంతే కదండి. మనకు చదివిన వెంటనే అది అర్థమైంది. ఎందుకంటే పాపం కష్టపడి పనిచేసి వచ్చాడు, కనీసం భోజనం చేయమనలేదు, నాకు వంట చేయమన్నాడు, మరలా వంట చేసిన తర్వాత నేను తిన్న తర్వాత వరకు నువ్వు అలా నుంచో అన్నాడు. అవన్నీ క్రమం తప్పకుండా చేసేస్తే అప్పుడైనా పోనీ మెచ్చుకున్నాడా? మెచ్చుకోలేదు. ఈ ఉపమానాన్ని ఇలాగే చదివితే దాసుడి హీరో, యజమానుడేమో విలన్. దాసుడి మీద మనకు జాలి కూడా వచ్చింది అప్పుడే కదండి. కొంచెం జాలి వచ్చిందా లేదా? యజమానుడి మీద కోపం వచ్చిందమ్మా, కొద్దిగా బాధ వచ్చింది కదా. ఇదే బాబు ఎలా ఉన్నాడు, కనపడితే కొడతారన్నట్టుంది అంటే. ఇంతకే ట్విస్ట్ ఏంటి అనుకుంటున్నారు? యజమానుడు దేవుడు. ఇందులో ఈ ఉపమానంలో యజమానుడు ఎవరు? దేవుడు. దాసుడు ఎవరు? మనం. కానీ ఎలాగ అనిపించింది మామూలుగా? దాసుడేమో మంచోడిలాగా, యజమానుడేమో. ఆ ముక్క మాత్రమే చదవమనుకోండి, ఎవరికైనా ఇలాగ అర్థమవుతుంది. ఎలాగ అర్థమవుతుంది? దాసుడు మంచోడిలాగా, యజమానుడేమో కఠినుడిలాగా. అందుకే బైబిల్ ఎప్పుడు అక్కడున్న దాన్ని బట్టి మాత్రమే ఆలోచించకూడదు. దానికి ముందు, దాని తర్వాత చదవాలి. దాన్నే సందర్భం అంటారు. బైబిల్ చదివేటప్పుడు ఒక పాఠం ఉంది, బైబిల్ అనగానేమి, దానిని ఎలా చదివితే అర్థమవుతుంది. అందులో కొన్ని సూత్రాలు ఉన్నాయి. ఎవరు రాశారు, ఎప్పుడు రాశారు, ఇది కాలం, టైం. అంటే అన్నీ మనకు కాదు కదండి. బైబిల్లో ఉన్నవన్నీ మనకు కాదు. చాలామంది తెలియక అన్నీ మనకు అనుకుంటారు. ఈ వాగ్దానాలు రాస్తారు చూసారా, వాగ్దానాలు ఇస్తారు 31st నైట్. ఎందులో తీసిస్తారు వాగ్దానాలు? బైబిల్లోయే. ఏది పడుతుంది అంటేనా, నీవు రాకపోకలేదు దేవుడు నిన్ను తీసుకుని మనకు వచ్చింది అనుకోండి, అమ్మ ఈ సంవత్సరం నాకు యాక్సిడెంట్ అవ్వదు. ఇది బైబిల్లోదే, దేవుడు రాయించిందే. కానీ మనకు కాదు అది. ఎవరికది? యాకోబు గారికి రాసిన వాగ్దానం అది. యాకోబుకి వాగ్దానం ఇచ్చాడు, ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చాడు. చితిసారపపు మానుతో నువ్వు వెళ్ళి ఓడం చేయని ఉంది బైబిల్లో. అది ఎవరికండి? అంతే కదా. కొంతమంది బైబిల్ ఎలా చదువుతారు? చిలక జ్యోతిష్యంలాగా కూర్చుని చదివి ఓపిక లేక, ఖచ్చితంగా నేను చదవాలని రోజు ఉదయం లేచి అలా చూసుకుంటారు, ఏదో ఒకటి చదువుదామని. అప్పుడు ఏం రావాలి? ఎక్కువ ఇలా తీసిన వెంటనే మధ్య వస్తాయి సామెతలు, కీర్తనలు. అప్పుడు అన్ని అందులో మనకు ఆశీర్వాదాలాగా ఉంటాయి. నువ్వు బహుగా ఫలించదువు, బహుగా అభివృద్ధి చెందుదువు, బహుగా దీవించబడదు, అమ్మయ్య అనుకుని సంతోషంగా వెళ్ళిపోతావు. పొరపాటున ఏ చివరి పేజ్ వచ్చి
నీ ఊరు పెట్టుకుందు అని వచ్చింది అనుకోండి. అప్పుడు ఏమంటాం మళ్ళీ? తూచ్, ఇది నాది కాదు. నేను మళ్ళీ చదువుకుని నీవు ఈరోజే క్రూరంగా చచ్చుదు అని వచ్చింది. అవి ఉన్నాయి కదా, లేవా? మరి ఎవరికి? అందుకే బైబిల్ ఎప్పుడు అలా మొక్కల కింద ఆ మొక్క ఈ మొక్క చదవకూడదండి. సందర్భం, కాలం తెలియాలి. నెక్స్ట్ ఎవరితో మాట్లాడుతున్నారు, ఎవరి కోసం మాట్లాడుతున్నారు ఇది తెలియాలి. 3 సందర్భం తెలియాలి. సందర్భం అంటే అసలు అక్కడ దేనికోసం అది చెప్పాల్సి వస్తుంది. అంతే కదండి. అప్పుడప్పుడు గొడవలు జరిగినప్పుడు ఏమంటారు ముందు? అసలు ఆ మాట ఏ సందర్భంలో అన్నాడు అది తెలియాలా? మన కానూరు ప్రసాద్ గారు ఓ చిన్నపిల్లని పిలిచి, నీ అమ్మ ఎలా ఉందరా అని అడిగాడు. అంటే మీ అనకుండా చిన్నప్పుడు కాబట్టి బాగా పరిచయం కాబట్టి నీ అమ్మ ఎలా ఉందరా అని అడిగాడు. ఈ లోపల ఎవడో రికార్డ్ చేసి నీ అమ్మ అన్నవాడికి రికార్డ్ చేశాడు అనుకోండి. ఎలా ఉన్నాడు తీసాడు. ఇక ఇదిగోండి ఎంత మాట అన్నాడు చూసారా. ఎన్నిసార్లు ప్లే చేసిన ఏమొస్తుంది? ఇంకా వద్దులండి. అదే కదండి వస్తుంది. ఇప్పుడు ఎవడైనా కొత్తడు అంటే ఏమనుకుంటాడు? తను ఏదో పెద్ద మనిషి, మళ్ళీ భక్తుడు, దేవుడు అంటున్నాడు. చిన్నపిల్లలు నట్టుకుని ఏం మాడితే ఎంత బూత్ తిట్టేసాడండి. ఇంతకీ సందర్భం ఏంటి? పాపం పలకరింపది. అంతే కదండి. పాపం ప్రేమగా మీ అమ్మ నాన్న ఎలా ఉన్నారా, చదువుకుంటున్నావా అడిగే దాన్ని సందర్భం తెలియకపోతే ఆ మొక్క మాత్రమే తీసుకుంటే ఎంత అపార్థం అయిపోద్దండి. అందుకే బైబిల్లో ఏది అర్థం కావాలన్నా సందర్భం తెలియాలి. ఇప్పుడు ఈ ఉపమానం మనకు అర్థం కావాలంటే ఎందుకు దోషుడు మనకు అలాగ అర్థమవుతున్నాడు, యజమానుడు ఎందుకు అలాగ అర్థమవుతున్నాడు అంటే అసలు ఏ సందర్భంలో ఇది చెప్పాడు యేసుక్రీస్తు వారు. అక్కడికి వెళ్ళాలి ఇప్పుడు మనం. ఇప్పుడు పైకి వెళ్ళిపోదాం. లోకాసు వార్త 17వ అధ్యాయం మొదటి నుంచి చదువుతాం చూడండి. ఆయన శిష్యులతో ఇట్లా నేను అభ్యంతరములు రాకపోవుట అసాధ్యము, కానీ అవి ఎవని వలన వచ్చునో వానికి శ్రమ అన్నాడు. ఏమన్నా ఇప్పుడు దేనికోసం సందర్భం మాట్లాడుతున్నాడు? ఇప్పుడు అభ్యంతరములు రాక మానుట అసాధ్యం. అభ్యంతరాలు అంటే ఆటంకాలు, డిస్టర్బెన్స్, గొడవలు. ఎవరి మధ్య గొడవలు? అత్తగారు కోడలు, భార్యాభర్తలు. ఇది కాదు. ఇక్కడ దేవుని పని చేయడానికి ఎవరైతే ఇష్టపడి వచ్చారో వాళ్ళ మధ్య ఖచ్చితంగా ఏమొస్తాయి? వస్తాయంటారా, రావంటారా? బోలెస్. నా చరిత్రలో నేను సుమారుగా ఒక 15 సంవత్సరాల నుంచి చేస్తానండి. చాలామందితో కలిశాను, చాలామందితో మీటింగులు చేశాను, చాలామందితో బోల్డ్ సభలు చేసాం. చాలామంది ఎగిరిపోయారు. స్టార్టింగ్లో ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? ఇంక అద్భుతం, ఎరగదీసేద్దాం, మొత్తం చింపేద్దాం అంటారు. తర్వాత ఏదో గొడవ పెట్టుకుని మొత్తం మీద గలిబిలైపోతాయి. ఊహించాం అసలు మనం. ప్రతి చోట జరుగుతుంది. అందుకే ఏమన్నాడు అక్కడ? అసాధ్యం అన్నాడు. జరగకుండా ఉండటం అసాధ్యం అంటే ఖచ్చితంగా ఏమొస్తాయి? జరిగి తీరతాయి. ఇప్పుడు ఒక 10-15 క్లాసుల నుంచి ఇక్కడ స్టార్ట్ చేసాం కదండి. 20 దాటాయండి. ఓకే, 25 దాటాయండి. సిల్వర్ జూబ్లీ. ఇన్ని జరిగిన తర్వాత ఒక అవగాహనకు వచ్చి చక్కగా తరగతులు, క్లాసులు, మీటింగులు పెట్టేస్తున్నారు, డబ్బులు ఖర్చు పెడుతున్నారు. చక్కగా పని బాగా జరుగుతుంది కదండి. ఇంత పని బాగా జరుగుతుంటే నేనేం ఆలోచించాను? ఇంత జరిగినప్పుడు ఖచ్చితంగా ఏమొస్తాయి? అది చెప్పాడు ఇక్కడ. అభ్యంతరములు రాక మానవు. అసలు మరి చదవండి అండి. అభ్యంతరములు రాకపోవట అసాధ్యము, కానీ అవి ఎవరిని వలన వచ్చునో వానికి శ్రమ అన్నాడు. ఇప్పుడు ఖచ్చితంగా యేసుక్రీస్తు వారు ఏం చెప్తున్నారు? అభ్యంతరాలు ఖచ్చితంగా వస్తాయన్నాడు. ఏమన్నా అసాధ్యం అన్నాడంటే అర్థం ఏంటి? ఇంకా అసలు డౌట్ లేదు. ఇప్పుడు ఇక్కడ ఎంతమంది ఉన్నారా? ఖచ్చితంగా ఇక్కడ ఉన్న వాళ్ళు ఏమొస్తుంది? వస్తుందంటారా, రాదంటారా? ఎందుకు వస్తుందండి? అందరూ చక్కగా మంచోళ్ళమే. అప్పుడు ఏసు తప్పు చెప్తాడండి? ఇప్పుడు శిష్యులు 12 మంది. అప్పుడు ఆ 12 మంది ఇప్పుడు గత వారం చెప్పిన ప్రసంగంలో వాళ్ళే ప్రపంచానికి పరిచయం చేయాలి క్రీస్తుని. అవునా? ఇప్పుడు ఈ 12 మందిలో తేడా వచ్చేసింది అనుకోండి, అవుతుందా ఇది? అసలు
ఆ తేడా రాకుండా ఉండడానికే మంచి వైద్యం చేస్తున్నాడు ఇప్పుడు. అందుకే వాళ్ళు ఎప్పుడు గొడవలు పెట్టుకోవాలి చూడండి. 12 మంది కొట్టుకు చచ్చిపోయి ఇడిపోయారా? అంటే ఒక అతను చచ్చిపోయాడు, మిగతా వాళ్ళు ఇడిపోయారండి. అసలు అంత ప్రపంచానికే పరిచయం చేసిన వాళ్ళు ఎందుకు గొడవలు రాలేదంతకి? ఎందుకు రాలేదంటే అసలు వాళ్ళ మీదే బేస్ అయి ఉంది కాబట్టి, వాళ్ళనే ఎంచుకున్నాడు కాబట్టి ముందే ట్రైనింగ్ ఇస్తున్నాడు. ఈ ముందు పడిందంటే అభ్యంతరాలు రావు. అదే చెప్తున్నాడు, అభ్యంతరములు రాక మానుట అసాధ్యము, కానీ అవి ఎవరి వలన వచ్చునో వానికి శ్రమ. అంటే ఖచ్చితంగా వస్తాయి. అది ఎవరి వల్ల వస్తుందో దానికి శ్రమ, ఖచ్చితంగా దానికి శ్రమ అన్నాడు. అంటే మనం ఎవరన్నా అభ్యంతరపరచకూడదండి. సత్యవాక్యం జరుగుతుంటే, నిజమైన పని జరుగుతుంటే అసలు మనం అభ్యంతరకరంగా మారకూడదు ముందు. అంటే ఇప్పుడు ఇది ఎలాగ ఆలోచించాలి మనం? ఎవరికి వాళ్ళు ఆలోచించుకోవాలండి. ఖచ్చితంగా వస్తాయన్నాడు. ఎవరి వల్ల వస్తున్నాయి వాళ్ళకి శ్రమ అన్నాడు. ఇప్పుడు మనం ఏమనుకోవాలంటే నా వల్ల మాత్రం రాకూడదు బాబు అనుకోవాలి. నేను అనుకోవాలి, మీరు అనుకోవాలి, చంద్రబాబు గారు అనుకోవాలి, ప్రసాద్ గారు అనుకోవాలి, ఇక్కడ ఉన్న అందరూ అనుకోవాలి. నా వల్ల మాత్రం అభ్యంతరం రాకూడదు. ఎందుకంటే వాడికి శ్రమ. వారి చిన్నవారిలో ఒకనికైనా అభ్యంతరం కలుగు చేయట కంటే వాని మెడకు తిరగట్టరాయి కట్టబడి సముద్రంలో పడద్రోయబడుట వానికి మేలు. అంటే ఇలాగ అభ్యంతరపరిచి వాడికి ఈ పాపం మూటగట్టుకుంటే దీనికంటే ముందే చచ్చిపోవటం మంచిది. రాయి కట్టి పడేయమన్నాడు అంటే అర్థం ఏంటి? మళ్ళీ బయటకు కూడా అవకాశం రాదకుండా ఇంకా కన్ఫామ్గా చచ్చిపోవటం మంచిది అంటున్నట్టు. అంటే ఎంత డేంజర్ ఆలోచించండి ఇది. మన వల్ల అభ్యంతరం జరిగిందంటే, ఎవరినైనా మనం ఆటంకపరిచామంటే చాలా పెద్ద నేరం అన్నమాట అది. ఇప్పుడు అవి ఎవరి వల్ల రాకుండా ఉండాలంటే, ఇప్పుడు వాళ్ళ ప్రపంచానికి క్రీస్తు పరిచయం జరగాలంటే వాళ్ళ మధ్యలో ఏం రాకూడదండి? అభ్యంతరాలు రాకూడదు. నేను గొప్ప, నేను గొప్ప, నీకంటే నేను బాగా చెప్తాను, లేదా నీకంటే నేను పని చేస్తాను, అసలు ఏమి రాకూడదు. ఇవి రాకుండా ఉంటేనే పని ముందుకు జరుగుతుంది. అందుకే స్టార్టింగ్ దీని మీద మొదలెట్టాడండి. ఇప్పుడు తర్వాత కంటిన్యూ చేద్దాం. చూడండి, మీ విషయమై మీరే జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే మీ వల్లే అభ్యంతరం వస్తుంది, మీరే నష్టపోతారు. ఎవరికి వాళ్ళు ఏం చేయాలి? ఇప్పుడు జాగ్రత్తగా ఉండండి అన్నాడు. నీ సహోదరుడు తప్పిదము చేసినడలా అతన్ని గద్దించు. అతను తప్పు తెలుసుకుని మారు మనసు పొందినడలా అతను క్షమించుము. అతడు ఒక దినమున 7 మార్లు నీ ఎడల తప్పుదమ్ములు చేసిన ఎడల 7 మారులు నీ వైపు తిరిగి మారు మనసు పొందితనని ఎడల అతన్ని క్షమింపవలెనను. ఏమండి, ఇక్కడ 2 విషయాలు చెప్పాడు. అభ్యంతరాల కోసం చెప్పాడు. ఒకవేళ మీరు ఎవరైనా తప్పు చేస్తే క్షమించండి. ఎన్నిసార్లు? ఒక రోజులోనే 7 సార్లు చేసినా ఏం చేయాలంటున్నాడు? ఒకసారి క్షమిస్తాం, 2 సార్లు క్షమిస్తాం, 3 సార్లు క్షమిస్తాం, ఎన్నిసార్లు అంటాం మనం కదండి. నువ్వు ఎన్నిసార్లు చేసినా క్షమించమంటున్నాడు నిన్ను వేడుకుంటే. ఇప్పుడు ఇదంతా విన్న తర్వాత అపోస్తులు మా విశ్వాసమును వృద్ధి పొందించమని ప్రభువుతో చెప్పగా, ఏమండి ఇదంతా విన్న తర్వాత వాళ్ళు ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారండి? వాళ్ళకు డౌట్ వచ్చింది. మేము యేసు దగ్గరుండి మేము అద్భుతాలు చేసేసి మేమేదో గొప్ప పండితులం అనుకుని చాలా ఫీల్ అయిపోతున్నాం. తీరా చూస్తే ఈ చిన్న మాటల్లోనే మాకు ఆందోళన కలిగింది. ఏంటి? అభ్యంతరాలు ఖచ్చితంగా మీలో వస్తాయి. ఎవడ వల్ల వచ్చిందో వాడికి శ్రమ. మీకోసం మీరే జాగ్రత్తగా ఉండండి. నెక్స్ట్, ఎవరిని క్షమించకుండా వదలకండి అని చెప్పాడు. అంతేనే కదండి. ఇప్పుడు ఫస్ట్ పాయింట్లో ఖచ్చితంగా భయం వేస్తుంది ఇదా? ఇప్పుడు ఇక్కడే మన అంతరం ఉన్నామండి. ఇక్కడ ఖచ్చితంగా అభ్యంతరం రాక అసాధ్యం అన్నాడు. అంటే ఖచ్చితంగా ఏమొస్తుంది? వస్తుంది. ఎవరి వల్ల వస్తుంది? ఖచ్చితంగా ఇక్కడ ఉన్న ఎవరో ఒకరి వల్ల వస్తుందా రాదా? వాడు తిరగట్రాయి కట్టి అందులో పడేయటానికే బెస్ట్ అడి పని అభ్యంతరం పరిస్థితి కట్టి అన్నాడా? ఇప్పుడు ఖచ్చితంగా మనలో ఒకడు వల్ల అభ్యంతరం జరుగుతుంది అని ఫిక్స్ అవ్వాలి వద్దా? ఏంటి సైలెంట్ అయిపోయారు? అవ్వాలి కదండి. ఎందుకంటే అసాధ్యం అన్నాడా లేదా? ఆయన అన్నాడంటే 100% జరుగుతుంది. ఇప్పుడు ఖచ్చితంగా ఇక్కడ ఎవడో అభ్యంతరం పరిచే వాళ్ళు ఉన్నారా లేదా? అది నేనవ్వచ్చు, ఈయనవ్వచ్చు, మొత్తం ఎవరో ఉన్నారా?
అలా జరగకుండా ఉండాలంటే ఇప్పుడు జాగ్రత్త పడాలద్దా? ఎప్పుడైతే ఇది చెప్పాడో శిష్యులంతా ఒకటి అడిగారండి, బాబు మా విశ్వాసాన్ని వృద్ధిపరచు. విశ్వాసం ఉండాలకి, తర్వాత చాలా డేంజర్లోకి వెళ్ళిపోతామేమో, మాకు ఇంకా విశ్వాసం కావాలి, ఇలాంటి తప్పులు మేము చేయకూడదు. ఇప్పుడు వాళ్ళ విశ్వాసాన్ని వృద్ధిపరచడం కోసం ఎత్తుకున్న సందర్భం అండి ఇది. ఇప్పుడు శిష్యులు ఏం వృద్ధిపరచమని అడిగారండి యేసుని? విశ్వాసం వృద్ధిపరచు. మనం ఎవరమండి? క్రైస్తవులం అంటే మనం ఎవరం? మనం విశ్వాసులమే, అంతే కదా. మన విశ్వాసాన్ని వృద్ధిపరచు తండ్రి అని ఎప్పుడైనా ప్రార్థన చేసామా? అసలు వృద్ధిపరచడం ఏంటో అని ఎప్పుడైనా అడిగామండి? మనం ఏ వృద్ధిపరచమని అడుగుతాం? ఆరోగ్యాన్ని వృద్ధిపరచు, ఆయుష్ను పెంచు తండ్రి, అంతేనా? లేదా నా ధనాన్ని వృద్ధిపరచు, నా పంటల్ని, నా ఇంటిని వృద్ధిపరచు, నా కుటుంబాన్ని వృద్ధిపరచు, ఇవన్నీ పెంచమని కోరుకుంటాం మనం. శిష్యులు ఏం కోరుకున్నారు? మా విశ్వాసాన్ని వృద్ధిపరచు అన్నారు. అంటే విశ్వాసంలో కూడా పరిమాణం ఉంటుంది, ఆ స్థాయిలో టాప్లో ఉండాలి. ఎప్పుడైతే వాళ్ళంతా కలిసి మా విశ్వాసాన్ని వృద్ధిపరచమని వేడుకున్నారో ఆ శిష్యులకి చెబుతున్న ఉపమానం అండి ఇది. అర్థమైంది ఇప్పుడు? ఇప్పుడు మనకు కూడా ఇది అవసరమే కదా, ఎందుకంటే మనం ఇప్పుడు అదే పనిలోకి వచ్చాం, మన వంతు వచ్చింది. ఇప్పుడు మనలో కూడా అభ్యంతరాలు రాక మానవు. ఇప్పుడు మన వల్ల జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఇప్పుడు మన విశ్వాసాన్ని వృద్ధిపరచమని అడగాలి, అంతే కదండి. అడగకపోయినా ఇప్పుడు దేవుడు మనకు చెప్పేస్తున్నాడు. ఎవరి వల్ల అభ్యంతరాలు కలగకుండా ఉండాలంటే ఈ ఉపమానాన్ని పాటించారనుకోండి, ఈ ఉపమానం మనకు అర్థమైందనుకోండి, అస్సలు డిస్టర్బెన్స్ అనేవే రావండి. శిష్యుల్లో అందుకే రాలేదు, ఇది విన్నారు కాబట్టి. ఇది విన్న తర్వాత ఎవరికే రాదు. అందుకే ఈ ఉపమానాన్ని క్రైస్తవులందరూ వినాలి. పాపం ఇది చెప్పకే తెలియకే డిస్టర్బెన్సెస్ అయిపోయి గొడవలు. చూద్దాం, ఇప్పుడు ఉపమానంలోకి వెళ్ళిపోదాం. ప్రభు దాని దగ్గరకు వచ్చేద్దాం. చూడండి, ఇప్పుడు చెప్తున్నాడు విశ్వాసాన్ని వృద్ధిపరచమన్న సందర్భంలో ఇప్పుడు చెప్తున్నాడు, దున్నువాడు కానీ మేపువాడు కానీ మీలో ఎవరికైనాను ఒక దాసుడు ఉండగా వాడు పొలంలో నుండి వచ్చినప్పుడు నీవు ఇప్పుడే వెళ్ళి భోజనం చేయమని వానితో చెప్పడు. అంతేకాక నేను భోజనం చేయుటకు ఏవైనా సిద్ధపరచమని నడుం కట్టుకొని నేను అన్నపానములు పుచ్చుకునే వరకు నాకు పరిచర్య చేయము. అటు తర్వాత నువ్వు అన్నపానములు పుచ్చుకొని వచ్చునని వానితో చెప్పును కదా. ఆ దాసుడు ఆజ్ఞాపింపబడిన పనులు చేసినందుకు వాడు దయచూపునని వారిని మెచ్చునా? అటువలనే మీరును మీకు ఆజ్ఞాపించినవన్నీ చేసిన తర్వాత మేము నిష్ప్రయోజకులమైన దోషులము, మేము చేయవలసినవే చేసి ఉన్నామని చెప్పుడా. నేను మొదటిసారి చదివాం. దాసుడు హీరో, యజమానుడు విలన్ కనిపించాడు. ఇప్పుడు సందర్భం చెప్పిన తర్వాత మళ్ళీ చదివాం కదండి. ఇప్పుడు ఏమైనా తేడా అనిపించిందా? మళ్ళీ అదే చదివాం కదా. ఇప్పుడు ఏమైనా తేడా అనిపించిందా? కొంచెం తేడా అనిపిస్తుంది, ఏదో ఉంటుంది ఇందులో, అంతే కదండి. అర్థమైతే అర్థం కాకపోదు, కానీ మొత్తం మీద ముందు దానికంటే ఇప్పుడు అర్థమవుతుంది, కొంచెం తేడా అనిపిస్తుంది. జాగ్రత్తగా దీన్ని ఆలోచిద్దాం. చూడండి, దాసులు అంటే ఎవరండి? ఇంతకుముందు ఉండేవారు దాసులు యజమానులు అంటే ఒక వ్యక్తిని కొనేసుకునేవారు, ఇంకా అతని ఇంట్లో పనిచేయడానికి. అలానే దాసులు అంటారు. పూర్తి అధికారాలు వాళ్ళకు ఉంటాయి యజమానులకి. మీకు ఇంకా బాగా అర్థం కావాలంటే అదే ఉపమానాలు చెప్పడం అంటే ఇదే. ఇప్పుడు ఈ దాసులు అంటే ఎవరు అర్థం కానప్పుడు ఇప్పుడు వెంటనే ఏం చెప్పాలి నేను? దానికి సంబంధించిన ఒక ఎగ్జాంపుల్ చెప్పాలన్నమాట. అదే ఉపమానం అంటే. కువైట్ వెళ్తారు కదండి మన వాళ్ళు, ఖత్తరు, కువైటు, దుబాయ్. ఎవరి దగ్గరికి అయితే వెళ్ళి పనిచేయడానికి వెళ్తున్నారో వాళ్ళు యజమానులు. ఈ వెళ్ళే వాళ్ళంతా ఎవరు? దాసులు. 2 సంవత్సరాలకు అగ్రిమెంట్ చేసుకుంటారు. వీసా వచ్చిన తర్వాత 2 సంవత్సరాలే కదండి ఇప్పుడు. ఆ 2 సంవత్సరాల వరకు పంపించరు. మరీ ఏదైనా పెద్ద చచ్చిపోయారని లేదంటే ఏదైనా తప్పితే 2 సంవత్సరాలు పూర్తయ్యే వరకు పంపించరు. ఒకవేళ మధ్యలో పంపించినా వీళ్ళే ఛార్జీలు వేసుకుని రావాలి. 2 సంవత్సరాల తర్వాతే అయితే వాళ్ళే టికెట్ తీసి పంపిస్తుంటారు. అంటే ఈ 2 సంవత్సరాలు వాళ్ళకి పని చేయడానికి వెళ్ళిన దాసులేళ్ళు. వాళ్ళెవరు? యజమానులు. ఎందుకోసం వెళ్ళారు?
పని చేయడానికే జీతం ఇస్తారు, పని చేస్తారు, అంతేనా? వంట పని చేస్తారు, ఇంటి పని చేస్తారు, డ్రైవింగ్ చేస్తారు, ఏదైనా మొత్తం మీదకి ఉంటుంది ఇది చేయాలని. దానికి ఒప్పందం చేసుకుని వెళ్ళారు. అలా వెళ్ళిన తర్వాత చెప్పిన పనులన్నీ చేయాలి, అంతే కదండి. వెళ్ళిందే అందుకు, అంతేనా? ఇప్పుడు అది దృష్టిలో పెట్టుకుని మళ్ళీ చదువుదాం చూడండి. దున్నువాడు కానీ మేపివాడు కానీ మీలో ఎవరికైనా ఒక దాసుడు ఉండగా వాడు పొలంలో వచ్చినప్పుడు నువ్వు ఇప్పుడే వెళ్ళి భోజనం చేయమని వానితో చెప్పునా? ఇప్పుడు ఇంటి పని, పొలం పని, 2 రకాలు ఉంటాయి కదండి పనులు. ఇప్పుడు దున్నువాడు మేపువాడు అంటే ఏ పనులు? పొలం పనులు, అంతేనా? దున్నటం, మేపటం. ఇప్పుడు బయట పని ఏదో చేసి వచ్చాడు. చేసి వచ్చిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలి? బయట పని చేసి వచ్చి కదా, వెళ్ళి నీకు వంట రెడీ చేసి పెట్టాను, వెళ్ళి భోంచేయి అంటదండి బాసు. అలా లేదు అంటారు కదా. అలానే ఏదండి కువైట్లో ఉన్న వాళ్ళని ఏమంటారు వీళ్ళు? షేకులు, ఇంకోటి ఏదంటారు మా బామ్మ, ఇదే బాబా అంటారు. ఈ నెల వచ్చాడు. అక్కడ పని చేయటానికి వెళ్ళారు కదండి. వాళ్ళ చేత వీళ్ళ సేవలు చేయించడానికి వెళ్ళారా? పని చేయడానికి వెళ్ళారా? అంతే కదా. కాకపోతే అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి వీళ్ళు ఎలా ఉంటారు అనుకుంటున్నారు? వీళ్ళు బాబాల్లాగా ఉంటారు. ఆడవాళ్ళు ఎవరు ఉన్నారండి ఇక్కడ? కొయిటేళ్ళు వచ్చిన వాళ్ళు ఉంటే చేయొద్దండి, ఎందుకని మంచిది చెప్పడం మానేస్తారు. అక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాత ఇక్కడ ఎలా ఫీల్ అవుతారు అనుకుంటున్నారు? వీళ్ళు ఏదో మొత్తం కువైట్ మహారాణుల్లాగా సరే పాప అక్కడ పని చేయటానికి వెళ్ళారు, అంతే కదండి. ఇందులో సిగ్గే ఉంది. అక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాత వీళ్ళు భాష మార్చేస్తాడు. భాషగా చెప్తున్నారు, యూట్యూబ్లో చూసి నేను. పొట్టి పాస్టర్ కువైట్ వెళ్ళి వచ్చిందంట ఒక ఆవిడ. మరి నిజమా అబద్ధం మనకు తెలియదు, కానీ ఇతనికి ఏదో గిఫ్ట్ అట్టుకొచ్చిందంట. ఆ దగ్గరికి వెళ్ళినప్పటికీ ఆ ఇంటి దగ్గర కోళ్ళు ఏదో దువ్వేస్తున్నాయంట. ఇప్పుడు ఆవిడ కోడిని ఎలా కొడుతుంది అనుకుంటున్నారు? స్రో అందంట. ఎలాగా అంటే సో అంటే ఇండియా, దానికి రావత్ కలిపింది, స్రో అని కొట్టిందండి. ఇతనికి మతిపోతే ఇంకా కోళ్ళు ఏమి కదలలేదంట, మళ్ళీ స్రో అందంట. అప్పుడు చెప్తున్నాడు ఇతను, కువైట్ భాష ఇక్కడ వాడకో, స్టైల్ ఉపయోగించుకొని. అంటే అది నిజమా అబద్ధమో తెలియదు, కానీ అక్కడికి మాత్రం పనులు చేయడానికి వెళ్తారండి. ఒక ఒప్పందం చేసుకుని వెళ్తారు. వీళ్ళు దాసులు, వాళ్ళకెళ్ళి దాసులు, వాళ్ళు మనకెవరు? యజమానులు. ఎంతోమంది తల్లులు వెళ్ళి ఉంటారు. అక్కడ ఏ పని చెబితే అది పర్ఫెక్ట్గా చేయాలి, అంతే కదండి. చేసేసారు, ఓ పని చేశారు, ఇంటికి వచ్చారు, మళ్ళీ వంట పని చేయమంటారు. వంట పని చేసిన తర్వాత నువ్వు మాకు వడ్డించి అంటారు. వడ్డించిన తర్వాత నువ్వు తిను, అంతేనండి. ఇది కరెక్టే కదా. ఇవన్నీ ముందే ఒప్పందం కదా. బయట పొలం పని చేసి వచ్చిన వెంటనే ఇప్పుడు బాస్ ముందు నిలబడితే ఇప్పుడు నీకు స్నానం చేయించి, నీకు వంట చేయించి, నీకు వడ్డించి పెట్టాలా? పని చేశారని అది ఎక్స్పెక్ట్ చేస్తారు అసలు? ఆ తర్వాత వంట చేసేసింది, భోజనం వడ్డించేసింది, ఇప్పుడు ఏం చేయమంటారు? వెళ్ళి నువ్వు తిను అంటారు, అంతేనా? అంతే తప్ప అమ్మగారు రండి తినండి, మా కోసం ఎన్ని సేవలు చేశారు ఇప్పటివరకు, రండి మనోడికి సాల్వ్ కప్పుదాం అంటారండి. ఎందుకంటారు? అసలు చేయవలసిందే చేసింది, ఇప్పుడు కొత్తగా ఏం చేసింది? లేని ఏం చేసింది? ఇప్పుడు ఎందుకు వచ్చింది ఇక్కడికి? అవి చేయడానికి వచ్చింది, ఇప్పుడు ఏం చేసింది? అయ్యే చేసింది. ఇప్పుడు మళ్ళీ సన్మానాలు ఏంటి? ఆవిడ ఎందుకు పొగడాలి? అంతేనండి. చేయవలసిందే చేసింది, అంతే కదా. ఎక్స్ట్రాలు ఏం చేయలేదు కదా. పోనీ మన ఇంటికి తాపీ పెంచితే పెట్టుకున్నాం, ఏదో మెట్లు కొంచెం పగిలిపోయాయని. ఉదయం 9 గంటలకు వచ్చి సాయంత్రం 5 గంటల వరకు పనిచేసి వెళ్ళిపోవాలి. ఇంత కూలి 1000 రూపాయలు. మధ్యాహ్నం భోజనం మనమే పెడతాం, టిఫిన్లు మనమే వేస్తాం. పాపం 9 గంటలకు వచ్చాడు, టిఫిన్ చేశాడు, టీ తాగాడు, చెమటలు కార్చుకుంటూ ఆ తాపిని ఇలా మొత్తం మీద చేసాడు. మనం చూసాడు అలాగా 1 గంట పని చేసి. ఇప్పుడు మనం ఏం చేయాలి? వీరాతి వీర, ధీరాతి ధీర, ఎంత అద్భుతమైన హస్తాలు అవి, పొగడాలండి. పోనాడు కోరుకుంటాడు అనుకో, ఎంత పని చేసినా ఏ హెల్ప్ పొగట్లేదండి ఇతను అన్నాడు అనుకోండి, అదేమన్నా బాగుంటుందా? నువ్వేం చేయడానికి వచ్చావు? పని చేయడానికి వచ్చి మళ్ళీ నేను ఎందుకు పొగుడుతాను? నువ్వు చేయాల్సిందే చేస్తాను, అక్కడ గొప్పతనం ఏముంది ఇంకా. మధ్యాహ్నం చేస్తాడు, భోజనం చేయమంటాం, అంతేనండి. మనం తినిపిస్తామా? చెయ్యి అంతే. మళ్ళీ సాయంత్రం 8 గంటల వరకు చెయ్యి, అయిపోయింది, పని అంతా అయిపోయింది. అప్పుడు మనం ఎలా నుంచున్నాను అనుకుని వచ్చి, ఇప్పుడు సాల్వా కప్పుతాడా, దండేస్తాడా? ఎందుకు దండలు సాల్వలు వేయాలి? మెచ్చుకోవాలండి. ఇప్పుడు నేను పొగడాలి అక్కడ అతనే. చెప్పింది చేశాడు అంతే, ఇందులో గొప్పతనం ఏముంది? ఇది మీకు అర్థమైతే ఉపమానం అర్థమవుతుంది. అర్థమైంది? ఇప్పుడు దేవునికి మనం కూడా ఎవరమండి?
దాసులం, ఆయన పని చేయడానికి వచ్చాం, అంతేనా? మనం చెప్పాను కదా, పని ఎందుకు చేయాలి? ఒప్పందం, మన పాపాలు ఇవి క్షమింపబడాలంటే ఆయన పని మనం చేయాలి. ఇప్పుడు దున్నువాడు మేపువాడు అంటే ఎవరు? ఇప్పుడు బయట పనులు లోపల పనులు ఉంటాయి మన క్రైస్తవుల్లో కూడా. బయట పనులు ఏంటి, లోపల పనులు ఏంటి? లోపల పని అంటే సంఘంలో జరిగే పనులు, అదేనండి. ఇల్లు ఇది. సంఘంలో ఏ పనులు ఉంటాయి? సంఘంలో ఆదివారం బోధించే వాళ్ళు ఉంటారు, సంఘంలో సౌండ్ సిస్టమ్ అన్నీ సెట్ చేసే వాళ్ళు ఉంటారు, బరకాలు కుర్చీలు వేసే వాళ్ళు ఉంటారు, తుడిసే వాళ్ళు ఉంటారు. మొత్తం మీద ఇవన్నీ లోపల ఉంటాయి కదండి. బయట పనులు అంటే సభ పెట్టాం లేదా సువార్త కార్యక్రమం పెట్టాం, అప్పుడు ఏముంటాయి? డబ్బులు ఖర్చు పెట్టాలి, అక్కడ తిరిగి పనులు చేయాలి, ఆ లైటింగ్ స్టేజ్లు అన్నీ సెట్ చేయాలి, అది పెద్ద వ్యవహారం. అక్కడ బరకాలు వేయాలి, అక్కడ పనులు చేయాలి, ఆ వంటల దగ్గర ఉండాలి. ఏదైనా బయట పని, లోపల పని. ఇప్పుడు బయట పని మొదట చెప్తున్నాడు. బయట పని దున్నువాడు మేపువాడు అంటే బయట పని. సువార్త చేసామండి, మొన్నే సభ పెట్టాం, మడికలో పెట్టాం కదండి. చాలామంది కష్టపడ్డారు. నేను వాకింగ్ చెప్పాను, చంటిబాబు గారు ఏమో ఆయనకు సంబంధించిన ఆయన పనులు చేశారు, ప్రసాద్ గారు చేశారు, ప్రసాద్ గారు చేశారు, జీవప్రకాష్ గారు చేశారు, ఇక్కడ ఉన్న ఆడవాళ్ళు చేశారు, అందరూ చేశారు కదండి. ఏదో రకంగా డబ్బులు ఇచ్చో మాట సలహా ఇచ్చో మొత్తం మీద అన్నింటిలో పాల్గొన్నారు. ఇప్పుడు మనం అంతా ఎవరమండి? దోషులు, అదేనా? ఫస్ట్ ఈ భావన మనలో ఉండాలి. దేవుని పనుల్లో ఉన్న ఎవరైనా ఫస్ట్ ఏమని గుర్తించాలి? మనమంతా దోషులమే. నేనెవరిని? అబ్బే మీరంతా ప్రేక్షకులు. నేను ఆ రోజు ఏం చెప్పాను? వాకింగ్ చెప్పడానికి వచ్చాను. మీకంటే నేను గొప్ప అవుతానండి? మీరు దోషులే, నేను కూడా దోషునేనా? నేను గొప్ప ఏమీ లేదు, మీరు తక్కువ ఏమీ లేదు, అంతేనా కదా? కానీ క్రైస్తవుల్లో ఈ ఆలోచన ఉంటుందా? ఎప్పుడైతే 4 సభలు పెట్టారో, 4 సభల్లో నన్ను ముఖ్య వాక్యదర్శకులు పెట్టారో, అంతే ఇంక నేను దోషలా ఫీల్ అవుతానండి. వీళ్ళందరూ నా దోషలా ఫీల్ అవుతాను, అంతేనా? ఏంటి ఆ కుర్చీ ఏంటి, ఎక్కడ కూర్చోబెట్టాను, నన్ను ఎక్కడ పెట్టాను, బోల్డ్ బిల్డప్ వస్తుంది, అంతేనండి. ఇంతకీ దోషుడు అన్న విషయం మర్చిపోయిన ఇప్పుడు ఇంతకీ నేను బాస్ అయిపోయాను. శిష్యులకు అదే చెప్తున్నాడు, మీరు దోషులు. ఎవరో? పేతురైనా, యోహానైనా, యాకోబైనా, ఎవరైనా మీరు మీ పాత్ర ఏంటంటే దోషులు. క్రైస్తవులు ఎప్పుడైతే ఈ సూత్రాన్ని ఎప్పుడు మర్చిపోకుండా ఉంటారో, ఫస్ట్ డిస్టర్బెన్స్ రాకుండా ఉండడానికి ప్రధాన సూత్రం అండి అది, అదేనే కదా. ఇప్పుడు డిస్టర్బెన్స్లు ఎప్పుడు వస్తాయి అనుకుంటారు? నీకంటే నేను ఎక్కువ పని చేశాను. నువ్వు ఆఫ్టర్ ఆల్ పాడావు, నేను రాశాను అనుకోండి. ప్రసాద్ గారు రాయటం గొప్ప, పాడటం గొప్ప అంటే ఇప్పుడు ఆయన తగ్గుతాడా? రాయటం ఎవరన్నా రాస్తారు, పాడటం తెలియదు. మీ ఇద్దరు రాయొచ్చు, పాడేయచ్చు, వీడియో ఎడిటింగ్ చేయాలంటే చిన్న విషయం అని నేను అనుకున్నాను. ఈ లోపల సంగీత డైరెక్టర్ చేస్తుంటాడు, అసలు నేను లేకపోతే మీ ముగ్గురు ఏం చేయలేరు. ఈ లోపల మనోళ్ళు మేము చూడకపోతే మీరు చేస్తే ఏం ఉపయోగం ఉంది? ఇప్పుడు ఎవరు గొప్పండి? అసలు ఫస్ట్ అందరూ దోషులే, అంతేనండి. అందరూ పని వాళ్ళమే. ఇది గుర్తుపెట్టుకోవాలి ఫస్ట్. మనకి ఎప్పుడైతే కొంత జ్ఞానం తెలిసి, అంతే కదండి. ఇప్పుడు నేను అంతకుముందు చిన్న కోటాలకు వెళ్ళేవాడిని, ఏదో చర్చిలో చెప్పుకుంటూ, సడ్డిబాబు గారు లాంటి వాళ్ళు ఏదో సెమినార్లకు పిలిస్తే స్టార్టింగ్. ఆ తర్వాత మెల్లమెల్లగా స్థాయి పెరిగిపోయింది. విమానాలు కూడా టికెట్లు పంపించి తీసుకెళ్తున్నాను నన్ను. పెద్ద పెద్ద కుర్చీలు, పెద్ద పెద్ద స్టేజులు, ఏసీలు, వస్తుంటే పూలు చల్లుతున్నారు. అప్పుడు నాకు పరిస్థితి ఎలా ఉంటుందండి? ఇక్కడ నేను ప్రసంగికుడిని, నేను కూడా ఒక దోషుని అన్న విషయం గుర్తుంటుందా? ఎప్పుడైతే ఏసీ టికెట్ పంపించి ట్రైను లాడ్జుల్లో పెట్టి పువ్వులు జల్లరో, నెక్స్ట్ సభ కూడా ఏం ఎక్స్పెక్ట్ చేస్తాను నేను? నాకు అంత సన్మానాలు చేస్తుంటే, 20 క్లాసుల నుంచి ఇక్కడికి వస్తుంటే, ఎప్పుడైనా ఒక పూలన్నా చల్లారా? అసలు పూలు ఎక్కువ, కడుపులంకన్నీ పూలే, 4 పూలన్నా చల్లారా? ఆ కుర్చీ చూడండి ఎలాంటిది చేస్తున్నారు, తిరగని ఫ్యాన్ ఆడుతున్నారు. ఈ ఆలోచన వచ్చేదండి. ఎప్పుడు వచ్చేద్ది? నేను గొప్ప పని ఏం చేయట్లేదు, నేను దోషున్నే, చేయవలసిన పనే చేస్తున్నాను, అంతే కదండి. దీనికి ఈ సూత్రం నేను మర్చిపోతే ఇలాంటి ఆలోచనలోకి పోతాను. శిష్యులు మనకంటే గొప్పవాళ్ళు కదండి, వాళ్ళు అద్భుతాలు చేసేవారు. వాళ్ళకి చెప్పాను కదా, వాళ్ళకి ఏ వరాలు ఉన్నాయో, ఈ వరాలన్నీ చూసుకుని ఎలా పొంగిపోతారు ఇప్పుడు వాళ్ళు. నేను చచ్చిపోయిన వాళ్ళు చెప్తున్నాను, నేనేంటనుకుంటున్నారు అన్నాడు అనుకుని ఏమైపోతాయి. ఈ లోపల పేతురు రెచ్చిపోతాడమన్నా, నువ్వేనా, నేను చేయట్లేదా? ఇప్పుడు నేను యెహోను, పేతురు, వీళ్ళు గొడవ వచ్చింది అనుకోండి. వాళ్ళకి ఎందుకు గొడవలు జరగలేదంటే, వాళ్ళు ముందు ఏమనుకున్నారు?
దాసులు అనుకుంది. సరే, బయట పనులు చేసేసాం, ఇప్పుడు చర్చికి వచ్చేసాం. చర్చిలో ఎవరు ఉంటారు? ఇక్కడ కూడా చెప్పేవాళ్ళు ఉంటారు, అంతే కదండి. ఇక్కడైతే 2-3 ప్రసంగాలు చెప్తున్నారు, ప్రసాద్ గారు, చంటిబాబు గారు, ఇంకో ప్రసాద్ గారు. అలాగే కొంచెం నడిపించే వాళ్ళు ఉంటారు. ఎవరమైనా నువ్వు బయట సభల్లో చేసినా, సంఘంలో చేసినా, ఫస్ట్ మన స్థాయి మనకు గుర్తుండాలండి. ఏంటి? మనం దేవుణ్ణి పనిచేసే దాసులు, మన బాస్ ఆయన. ఈ సూత్రం గుర్తుపెట్టుకుంటే గొడవ రాదండి. ఇది ఎప్పుడైతే మనం మర్చిపోతున్నామో నా స్థాయి తగ్గిపోతుందన్న ఫీలింగ్ వస్తుంది మనకి, అంతేనా? ఇంత పని చేస్తున్నాను, నన్ను ఏంటి ఎప్పుడు గుర్తించలేదు అనే ఫీలింగ్ ఎప్పుడు వస్తుందండి? దోషుడు అన్న విషయం మర్చిపోతే, అంతేనా? నేను ఎన్నో కార్యక్రమాలు ఇస్తాను, ఎన్నో డబ్బు ఇస్తాను, కనీసం పేరు చెప్పలేదు, స్టేజ్ మీదకి వెళ్ళలేదు. ఈ ఫీలింగ్స్ ఎప్పుడు వస్తాయండి? దోషుడు అన్న విషయం, మన బాసు పని జరుగుతుందంతే, నువ్వు స్టేజ్ మీద కనపడితే ఏంటి, కింద ఉంటే ఏంటి, బరకం వేస్తే ఏంటి, అంతేనండి. మామూలుగా ఏమీ పెద్ద స్థాయి లేనప్పుడు బరకాలు వేసేస్తాం, చీపునట్టుకుని తుడిచేస్తాం, అంతే కదండి. అందరినీ పలకరించేస్తాం. ఇది ఎప్పుడు ఓ మాదిరిగా స్టార్టింగ్. ఇది ఎప్పుడైతే స్పీకర్గా నలుగురు నన్ను పిలిచి పెద్ద అడావుడు చేశారంటే అప్పటి నుంచి నా బిల్డప్ ఎలా ఉంటుంది కనుక, ప్రసాద్ గారు వచ్చి చూడండి, అమ్మ చూడు, అప్పుడు ఎలా మారిపోయినప్పుడు నేను నా స్టైలే అర్థమైపోతుంటుంది అప్పుడు, అదేనండి. ఇంకా నేను సలహాలు ఇస్తుంటున్నప్పటి నుంచి ఇంకా మళ్ళీ నేను బరకం పట్టుకోవటమా, అదెంత దారుణం, సిగ్గది. నేను స్పీకర్ని అయ్యి ఉండి ఇప్పుడు బరకం పట్టుకుని వెయ్యాలా? నువ్వు దోషుడివే. అది అది చేసి తప్పండి, అది ఇప్పుడు చేయకూడదా? అలాగే మరి ఇప్పుడు బరకం వెళ్ళేదంటే నరేష్ గారు అంటారేమో. వేయవలసి వస్తే వేయాలి, అంతే కదండి. నేను చేయవలసి వస్తే నేను ఖచ్చితంగా చేస్తాను, నన్ను చేయనివారు అంతే. అంటే మేమందరం ఉన్నాం కదా, మీ పని మీరు చేయండి అని, అంతే తప్ప ఈ ప్రసంగం చెప్పిన తర్వాత మళ్ళీ వచ్చి మీరు కూర్చొని నరేష్ గారి చేత ఏంచండి అని చెప్తాడు తప్ప చేతలు చేయాలి చూడాలి. ఓకే, అలా ఇవ్వండి, నేను ఖచ్చితంగా వేస్తానండి. అంటే ఈ సూత్రాన్ని ఖచ్చితంగా మనం ఏం చేయాలి? పాటించాలి. మనమంతా దాసులు అన్న విషయం మర్చిపోకూడదండి. యజమాని ఎవరు? దేవుడు. నెక్స్ట్ చదవండి. దున్నువాడు కానీ మేపువాడు కానీ మీలో ఎవరికైనాను ఒక దాసుడు ఉండగా వాడు పొలంలో నుండి వచ్చినప్పుడు నీవు ఇప్పుడే వెళ్ళి భోజనం చేయమని వాడితో చెప్పునా? చెప్పడు. అంతేకాక నేను భోజనము చేయుటకు ఏమైనా సిద్ధపరిచి నడుము కట్టుకుని నేను అన్నపానములు పుచ్చుకునే వరకు నాకు పరిచారం చేయము. అంటే పని చేసి వచ్చిన వెంటనే నువ్వు వెళ్ళి భోంచేయి బాబు అని నేను ఏమైనా పొగుడతారనుకుంటున్నావా? పొగడు. ఎందుకంటే నువ్వు దోషుడు, నేను ఎందుకు చెప్తాడు? ఇది ఎందుకు చెప్పాడండి అంతకే? మీరు కూడా దోషలే కదా, మీరు ఏదో బలమైన పని చేశారు, వెంటనే మీరు ఏం కోరుకుంటారు? ఇప్పుడు మర్యాద కోరుకుంటారు, అంతేనా? పని చేసిన తర్వాత ఏం కోరుకుంటామండి? ఇప్పుడు వెళ్ళి భోంచేయమని చెప్తాడా? చెప్పడు అన్నాడంటే అర్థం ఏంటి? పని చేసి వచ్చిన వెంటనే ఇదే కోరుకుంటారు. మీరు మంచి ప్రసంగం చెప్పారు, మీరు అక్కడ కూర్చోండి, మీరు మర్యాద కోరుకుంటున్నాడు. పని చేసిన తర్వాత మర్యాద కోరుకుంటాం, దోషుడైతే కోరుకోకూడదు, అంతేనండి. తాపీ పని చేయడానికి వచ్చినాడు, పని చేసిన తర్వాత మర్యాద కోరుకుంటే ఎలా కుదురుతుంది? అది న్యాయమా? ఇప్పుడు మనం కూడా డబ్బులు ఖర్చు పెట్టినా, నువ్వెంత గొప్ప పని చేసినా పొగిడితే పొగుడతారు, నిన్నేం అనకపోయినా కూడా నువ్వు సైలెంట్గా ఉండాలి. అసలు ఊహించకూడదు నువ్వు నన్ను పొగడాలి, నన్ను మెచ్చుకోవాలని. ఎప్పుడైతే ఇది ఊహించుకుంటున్నారో అది పొరపాటున జరగట్లేదు అనుకోండి, ఏమొస్తుంది? ఎంత పని చేస్తుంటే నాకు గుర్తింపు లేదు, ఏమీ లేదు అని ఒక బ్యాడ్ థాట్ వచ్చేసి అక్కడి నుంచి రాజకీయాలు మొదలవుతాయి, అంతే కదండి. అందుకే ఈ సూత్రం మర్చిపోకూడదు. అటు తర్వాత నీవు అన్నపానములు పుచ్చుకొనమని వానితో చెప్పిన కానీ, అంటే వెంటనే ఒక పని చేసి వచ్చిన తర్వాత ఇంకేమీ ఎక్స్పెక్ట్ చేయకూడదు. వెంటనే మళ్ళీ ఇంక దేంట్లోకి వెళ్ళిపోవాలి? ఇంకో పనిలోకి వెళ్ళిపోవాలి. నెక్స్ట్ ఏంటి? అంతే. ఎప్పుడైతే ఈ సూత్రం పాటిస్తున్నామో ఇక ఈ డిస్టర్బెన్స్లో ఉండవండి. ఓ మీటింగ్ అయిపోయింది, నెక్స్ట్ ఏంటి ఇంకా? అంతే తప్ప మీటింగ్ బాగానే జరిగింది కానీ ఆ రోజు అతన్ని కూడా స్టేజ్ మీదకి పిలిచి ఉంటే ఇంకా అయిపోయింది. ఇప్పుడు ఇంకెందుకు ఇంకా అంత పని చేసాడు, ఆయన్ని ఎలా వదిలేశారండి? అప్పుడు ఆయనకి ఎలా ఉంటుంది? అప్పటి వరకు లేదా ఆలోచన పాపం. నిజమే, చూసారా, ఈయన ఒక్కడికి గుర్తించాడు నన్ను, ఎంత జాలి వచ్చేది అనుకుంటున్నారు మీద. నాశనం అయిపోవటానికి ఇదే సూత్రం, అభ్యంతరాలు కలగడానికి. ఆడవాళ్ళైనా నేను ఎంత వంట పని చేశాను, ఆ రోజు నేను ఒక్కదాన్నే మొత్తం అంతా దేవుకున్నాను, ఒక్కరు సాయం చేయలేదు, నన్ను ఒక్క మాట కూడా చెప్పలేదా చంద్రబాబు గారు అని అనుకోండి, అయిపోయిందండి. ఇంకా నువ్వు ఎవరు పని చేసావు?
చంటిబాబు కాదు కదండి, ఎవరు పని చేసావమ్మా? యజమాని పని. ఆయన మెచ్చుకోవాలని కోరుకోవడం కరెక్టా? అసలు కుదరదండి. ఆ దాసుడు ఆజ్ఞాపింపబడిన పనులు చేసినందుకు వాడు దయచూపునని, అంటే ఇన్ని పనులు చేశాడు కాబట్టి ఆ బాస్ మీద దయ చూపించి ఎన్ని చేశాడు అనుకుంటాడా? దయ చూపించాడండి? దయ చూపించలేదు, బాధ్యతగా చేశాడు, చేయవలసింది చేశాడు. మనకి తాపీ పని చేయడానికి వచ్చాడు, మన మీద దయ చూపిస్తున్నాడా? మనం చెప్పింది చేయాలి కాబట్టి చేస్తున్నాడా? అదే మన మీద దయ చూపించలేదు కదండి. అలాగే దేవుని పనులు మనం చేసినప్పుడు దేవుని మీద ఏమైనా మనం దయ చూపించాం ఆయన మెచ్చుకోవడానికి. మంచి పని చేసే బాబు, నువ్వు లేకపోతే ఏమైపోతుంది అంటే అనాలా దేవుడు? మనం చెప్పాను కదండి, నువ్వు చేయకపోతే ఇంకొకటి చేస్తాడు, నీ మీద నడదేది. ఈ సూత్రాన్ని పాటించాలండి. ఎన్ని చెప్పాను ఇప్పుడు నేను? ఒకటే, మనమంతా దాసులమే అన్న కాన్సెప్ట్ మర్చిపోకూడదు. మన పాత్ర ఎప్పుడు కూడా దాసులమే, పనివారమే. అది స్పీకర్ అయినా, కన్వీనర్ అయినా, ఎవరైనా సరే. రెండు, పని చేసిన తర్వాత మనం ఏం ఎక్స్పెక్ట్ చేయకూడదు. మనం చేయవలసిందే చేసాం, ఎక్కువ ఏం చేయలేదు. నెక్స్ట్ ఏంటో చూడాలి. నెక్స్ట్ అంతేనండి. నెక్స్ట్ మన దయ వల్ల ఏదో జరుగుతుంది అనుకుంటే తప్పు. మన దయ వల్ల దేవుడేమీ ఉండడు. ఆ తర్వాత అటువలే మీరును ఇప్పుడు చెప్పాడు, ఇవన్నీ చెప్పి ఇప్పుడు శిష్యుల దగ్గరకు వచ్చాడు. మీరు కూడా మీకు ఆజ్ఞాపించినవన్నీ చేసిన తర్వాత ఏమనుకోవాలంట? మేము నిష్ప్రయోజకులమైన దాసులమే, మేము చేయవలసినదే చేసి ఉన్నామని చెప్పుడనెను. ఇప్పుడు ఏం చేయాలంటాడండి? ఇప్పుడు మేము కూడా నిష్ప్రయోజకులు అంటే మేమేదో చేసేసాం, మేమేదో ఉద్ధరించాం అనుకోకూడదు. ఇన్ని చేసినా మేము ఎవరం? నిష్ప్రయోజకులు. ఎందుకు నిష్ప్రయోజకులు అండి? ఇందాక చెప్పాను కదా, నిష్ప్రయోజకులు దోషులు అంటే ఎవరనుకున్నాం మనం? దేవుని పని చేసి చేయని వాడు అందరూ నిష్ప్రయోజకులు అన్నారు. ఇప్పుడు ఎవరు నిష్ప్రయోజకులు ఎంతకనే? దేవుని పని చేసిన వాళ్ళే నిష్ప్రయోజకులమైన దోషులు అనుకోవాలి ఇప్పుడు అని చెప్తున్నాడు. చెప్పిన టైటిల్ తొందరగా ఆన్సర్ ఇచ్చేయకూడదు. ఇప్పుడు నిష్ప్రయోజకులైన దోషులు అన్న కానీ టైటిల్ ఎవరు చూసినా ఏమనుకుంటారు? ఇప్పుడు దేవుడి పని చేసే వాళ్ళంతా ప్రయోజకులు, చేయని వారంతా. కానీ ఆన్సర్ ఏమొచ్చింది ఇప్పుడు మనకి? చేసిన వాడే మనం ఫైనల్గా అనుకోవాలి. నేను చాలా ఎన్ని పాఠాలు చెప్పాను అంటున్నారు ఇప్పుడు? 25 పాఠాలు చెప్పాను. ఎంత సబ్జెక్టు, ఎంత కష్టపడ్డాను, ఎంత పని అని అనుకోండి. నేను చేయవలసిన పనే చేస్తాను, అంతే కదండి. నేను ఎంత చేసినా నేను ఇంకా దేవుడికి సరిగా ఎందుకు అనుకోవాలనుకుంటున్నారు? దేవుడు మనకు చేసిన దాంతో పోల్చుకుంటే మనం దేవుడికి చేసింది ఎంతండి? ఆలోచించండి. అసలు లిస్ట్ వేసుకున్నాం అనుకోండి, నాకు దేవుడు చేసిందంతా, నేను దేవునికి చేసింది ఎంత చేసింది మనకైనా? ఇసుక రేణువులు అంతా అన్నాడు కదండి. ఆయన మన కొరకు ఆలోచించిన తలంపులు ఎంత విస్తారం అంటే దావీదు గారు మాట్లాడతారు. ఆకాశ లెక్కకు రెఫరెన్స్ గుర్తుందండి. నీవు మా ఎడల జరిగించిన తలంపులు, కీర్తన గ్రంథం 40వ అధ్యాయం 5వ వచనం చూడండి. అందరూ తీసుకోండి. కీర్తన గ్రంథం 40వ అధ్యాయం 5వ వచనం. యెహోవా నా దేవా, నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్యక్రియలను, మా ఎడల నీకున్న ఆలోచనలను బహు విస్తారములు, అసలు వాటిని వివరించదనుకున్నా అసలు లెక్క పెట్టలేమన్నాడు. అంటే నీవు మా కోసం చేసిన పనులు లెక్క పెట్టలేనివన్నీ, మనం దేవుని కోసం చేసినవి. ప్రసాద్ గారు ఎన్ని పాటలు రాసి ఉంటారు? లెక్కట్టచ్చు, అంతే కదండి. ఆయన ఎన్ని పాటలు పాడి ఉంటారు? ఈయన ఎన్నిసార్లు మీటింగ్ కోసం పనిచేసి ఉంటారు? నేను ఎన్ని ప్రసంగాలు చెప్పి ఉంటాను? మీరు ఎన్ని డబ్బులు ఇచ్చి ఉంటారు? ఇవన్నీ లెక్కలు ఉంటాయి, అంతే కదండి. దేవుడితో పోల్చుకుంటే ఎంత? ఒక్కదాంతో పోద్దండి మీద, అంతేనా? నేను ఇప్పుడు వరకు చాలా డబ్బు ఖర్చు పెట్టానండి అన్నారనుకోండి. ఎంతమ్మా? సుమారుగా దేవుని కోసం 1 కోటి ఖర్చు పెట్టాను అన్నాను. అసలు ఇక్కడ ఎవరైనా 1 కోటి ఖర్చు పెట్టాలి ఉంటారండి? ఇప్పుడు అనుకుందాం 1 కోటి ఖర్చు పెట్టాను. అయితే దేవుడు నీకు చేసింది ఏంటో చూసి, రోజు ఆక్సిజన్ పీల్చుకుంటున్నాం కదండి. ఆక్సిజన్ కేజీ ఎంత? మరి కేజీల్లో కదండి అమ్ముతారు. అది 2500 అనుకుంటా కరోనా టైంలో. 1 కిలో 2500. ఆక్సిజన్ బండ ఉంటుంది చూసారా,
మనకి గ్యాస్ బండలాగా గ్యాస్ బండలో 15 కిలోలు అనుకుంటా అవునా సుమారుగా. ఆ ఆక్సిజన్ బండలో 15 కిలోలు పెట్టారనుకోండి, కిలో ఇంటూ 2500 ఎంత అవుతుందండి? అది కూడా మనం కిలో ఎప్పుడులో పీల్చుకుంటాం? గంటకే సుమారుగా 5 లీటర్లు ఎంత అనుకుంటా, 5 కిలోలు ఎంత పీల్చుకుంటాం. అంటే ఆ లెక్కల ప్రకారంగా రోజుకి కొన్ని కోట్ల రూపాయలు దేనికి అవుతాయి? ఆక్సిజన్కి అండి. మనం బతకాలంటే ఆక్సిజన్ కదండి. కొన్ని హాస్పిటల్లో కొన్ని లక్షలు అవుతాయి కదండి, రోజుకి కొన్ని లక్షలు, నెలకి కొన్ని కోట్లు, సంవత్సరానికి. మనం దేవుని కోసం ఖర్చు పెట్టింది ఒక వారంతోనే అయిపోతుంది. ఇది ఓన్లీ దేనికోసం? ఇది గాలిదే వారంలో అయిపోయింది అనుకోండి. ఇంక మిగతా ఎన్ని ఉన్నాయండి? నీళ్ళు, ఇంకా ఎన్నో మాంసాలు తినేసాం కదండి. మేకలు తినేసాం, కోళ్ళు తినేసాం, చేపలు తినేసాం, రొయ్యలు తినేసాం, పీతలు తినేసాం. తినటంలో మనకు తప్ప స్వీట్లు తినేసాం, పళ్ళు తినేసాం, కళ్ళు వాడేసుకుంటున్నాం, నోరు వాడేసుకుంటున్నాం, అంతే కదండి. ఇవి ఏమైనా తక్కువ రేట్ అండి? ఒక పాట పాడితే 50,000 తీసుకుంటున్నారు సింగర్స్. ఏమిచ్చారు దానికి? గొంతు ఇచ్చారు, అంతేగానా? గవర్నమెంట్ టీచర్లు నెలకి ఎంత శాలరీ తీసుకుంటున్నారు? లక్షలు తీసుకుంటున్నారు నెలకి. ఏమిచ్చారు ఎంతకి? ఎవరిది? ఇవన్నీ దేవుడే కదండి. ఎంత విలువైనవి ఇవి. ఇవన్నీ లెక్కలు కడితే దేవునికి మనం చేసింది ఎంతండి? ఇప్పుడు మనం ఏమైనా చెప్పుకుంటా ఏమైనా ఉందా? అందుకే దేవుడు కోసం నేను ఇది చేశానని చెప్పుకున్నావు అంటే అయిపోయింది. నువ్వు ఎంత చేసినా ఏమనాలి? నిష్ప్రయోజకుడైనా అసలు నేను చేసింది ఏమి, నువ్వు నాకు చేసిన దాంతో పోల్చుకుంటే నీకు చేసింది ఏమి నలుసు అంత అనుకోవాలి. ఎప్పుడైతే ఈ సూత్రాలన్నీ మనం పాటిస్తామో అభ్యంతరాలు రమ్మన్నా రావండి. కానీ పాటిస్తామండి. ప్రతి వారం నేనే సౌండ్ సిస్టమ్ పెడుతున్నాను, నేనే లైవ్ పెడుతున్నాను, నేనే అనుకున్నా కిరణ్ నేను కాక మొన్న వచ్చాడు. అప్పుడు కొద్ది రోజులకి ఏమనుకుంటాడండి, ఇక ఇంత చేసినా చంటిబాబు గారు నా పాంప్లెట్లు ఇప్పుడు నా ఫోటో వేయలేదు, నన్ను స్టేజ్ మీదకి వెళ్ళలేదు, ఎందుకు ఇంకెంత చేసినా గుర్తింపు లేదు, విలువ లేదు, అక్కడ ఏమి చేయకపోయినా పెద్ద పెద్ద అనుకున్నాను ఏమవుతుంది? ఇక నిన్ను గుర్తించాల్సిన చంటిబాబో, నరేష్ కుమారో, ఫలానో కాదు. ఎవరి పని అండి ఇదంతా? నా పని చేసినప్పుడు నేను గుర్తించకపోతే అడగాలి, అంతేనా? దేవుడు పని చేస్తున్నాం, ఇప్పుడు దేవుడు ఎందుకు గుర్తిస్తాడు మనల్ని? అది కూడా ఊరికనే చేస్తున్నామండి. ఆయన అంతా అనిపిస్తున్నాం. నెక్స్ట్ మరలా పాపాల క్షమాపణ కోసం చేస్తున్నాం. మనం చెప్పాను కదా, ఇప్పుడు నువ్వు చేయవలసిందే చేస్తున్నావు. కొత్తగా ఏం చేసేప్పుడు ఇంతకీ? దేవుడికి నచ్చందంటూ మొట్టమొదటి ఉంటే తెలుగు భాషలో నచ్చని పదం చిరంజీవికి ఏంటంట? క్షమించడం. దేవుడికి నచ్చింది ఏంటంటే మనం చేసినవి అసలు నోరెత్తకూడదండి ఇప్పుడు, అదేనా? నచ్చదు. ఒకడు అలాగే చేశాడు. లోకసువార్త ముగించేసుకుందాం. 18వ అధ్యాయం 10వ వచనం. లోకసువార్త 18వ అధ్యాయం 10వ వచనం. ప్రార్థన చేయుటకై 2 మనుషులు దేవాలయానికి వెళ్ళారు. వారిలో ఒకడు పరిసయ్యుడు, ఒకడు సుంకరి. పరిసయ్యుడు నిలవబడి ఇప్పుడు మొదలెట్టాడు చూడండి. దేవా, నేను ఫస్ట్ నా క్యారెక్టర్ చెప్తున్నాడు. నేను దొంగను కాదు, అన్యాయస్తుని కాదు, అసలు వ్యభిచారిని కాదు, ఇతర మనుషులు లాంటి వాడిని కాదు. ఇదిగో ఇక్కడ ఒకడు మళ్ళీ వచ్చాడు ప్రార్థన చేయడానికి. వీళ్ళు లాంటి వాడిని అసలు కాదు. ఉండనందుకు చూడండి ఎంత బిల్డప్ ఇచ్చాడు ఇది. ఏమన్నా మన కోసం దేవుడికి తెలీదా? దేవుడికి తెలియదు అన్నట్టు గుర్తు చేస్తున్నాడు. అప్పుడప్పుడు చూడండి కొంతమంది పరలోకమందున్న మా తండ్రి. మత్తయి సువార్త 16:16లో ఏంటి? ఎవరికిది ప్రార్థన? ఏమో దేవుడికి పరలోకమందున్న మా తండ్రి నెట్టో. మళ్ళీ కీర్తనల గ్రంథం 47వ అధ్యాయం 17లో ఇలా సెలవిచ్చావు తండ్రి అంటే ఆయనకి తెలియదా రెఫరెన్స్? మళ్ళీ ప్రార్థనలో కూడా రెఫరెన్స్లు అడిగింది. అసలు ఆయనకి మర్చిపోతాడా లేదంటే ఆయనకి తెలియదు ఏమన్నా ఉందా? అసలు నువ్వు తర్వాత ఏం మాట్లాడతావో కూడా తెలిసే ఆయనకి. ఒక రెఫరెన్స్ కానీ మళ్ళీ ఒక ఆవిడైతే మొత్తం 4-5 రెఫరెన్స్లు చెప్పిందండి. అంటే ప్రసంగం వెళ్ళలేదనేమో, నాకు తెలిసి రెఫరెన్స్లు అన్నట్టు. లోకా 12:14లో ఏంటి ఇవన్నీ ఆయనకి ఇస్తుంది అసలు. ఇప్పుడు ఈ దేవుడికి ఏమీ తెలియనట్టు నేను దొంగను కాదు, వ్యభిచారిని కాదు, ఆ సుంకర్ లాంటి వాడిని కాదు, అన్యాయస్తుని కాదు, ఇలా ఉన్నందుకు నీకు కృతజ్ఞతలు. దానికి కృతజ్ఞతలేండి అసలు. తర్వాత ఏం జరిగింది చూడండి. ఇప్పుడు మొదలెట్టాడు. ఏం మొదలెట్టాడు? దేవుడికి నచ్చని మొదలెట్టాడు. వారంలోకి 2 సార్లు అది ఉపవాసం చేస్తున్నాను, నా సంపాదన అంతట్లో 10వ భాగం ఇచ్చేస్తున్నాను.
చెల్లించుచున్నానని తనలో తాను ఏం చెప్తున్నాడు దేవుడికి? నేనేమన్నా సామాన్యమైన అనుకుంటున్నావా? దశమ భాగం ఇస్తున్నాను, ఉపవాసాలు చేస్తున్నాను. ఆవిడ దేవుడు వీడికి చేసింది అంతే, వీడు ఏం చేశాడు అసలు? ఇప్పుడు పాపం ఇంకొకడు వచ్చాడండి. ఎవరతను? సుంకరి. అయితే సుంకరి దూరంగా నుంచుని అసలు కన్నులెత్తట కూడా ధైర్యం చాలక, ఎందుకు? దోషుడు కదండి. ఆ సూత్రం గుర్తుంది. నేను ఎంత మంచిగా ఉన్నా దేవుని దృష్టిలో పాపినే, నేను ఎన్ని చేసినా శూన్యమే. కాబట్టి ఆయన ఏమన్నాడంటే, అసలు తలెత్తట కూడా సరిపోక రొమ్ము కొట్టుకుంటూ, దేవా నేను పాపినే, నన్ను క్షమించానట. ఎంత ఒకటే మాట. ఇంకా రెఫరెన్స్లో లేవు, లిస్టు లేదు, ఏమీ లేదు. ఇప్పుడు ఎవరు నచ్చారండి దేవుడికి? అతనికంటే ఇతను ఎక్కువ నీతిమంతుడు అన్నాడు. అంటే ఎన్ని చేసినా ఏమి చేయనట్టుగా ఉన్నవాడే విశ్వాసంలో డెవలప్ అయినవాడని అర్థం. ఇప్పుడు పాఠం ఏంటి? శిష్యులు ఏం కోరుకున్నారు? మమ్మల్ని విశ్వాసంలో వృద్ధిపరచు ప్రభువా అనగానే ఇప్పుడు ఏం చెప్పాడు? మీ స్థాయి ఏంటో చెప్పాడు. అదేనండి ఈ సూత్రం అర్థమైతే, మీరు ఎన్ని చేసినా మీరు ఎలా ఫీల్ అవ్వాలో అర్థమైతే, మీరు విశ్వాసంలో రేంజ్కి వెళ్ళిపోయినట్టే. ఇంకా మిమ్మల్ని ఎవ్వడో, మీ వల్ల ఎవ్వడికి అభ్యంతరం జరగదు, మీ వల్ల డిస్టర్బెన్స్లే రావు. ఎప్పుడు వస్తాయి? మన స్థాయి మనం మర్చిపోయినప్పుడు, మనం ఎవరి పని చేస్తున్నామో మర్చిపోయినప్పుడు, ఎక్కువ ఊహించుకుంటున్నప్పుడు. పౌలు గారు ఏదంటారండి, వెనకున్నవి మరిచి ముందున్న వాటి కోసమే. వెనకున్నవి మరచడం అంటే ఏంటి? ఇంతకీ చేసిన పాపాలు కాదండి. నేను చాలా సువార్త చేశాను, చాలా ప్రయాణాలు చేశాను, దేవుని కోసం చాలా చేశాను, కానీ నేనేమనుకుంటున్నాను? అన్నీ డిలీట్ చేసేస్తున్నాను. ఇప్పుడు ఇంకా ఏం చేయాలి? నెక్స్ట్ వాట్ నెక్స్ట్? మనం ఏం చేస్తాం? ఒక్కడ చేసి ఎక్కడ చూసినా అదే చెప్పుకుంటాం, అంతే కదండి. ఆ రోజుల్లో నేను చేశానండి, అది ఎప్పుడో అయిపోయింది, తినేసి అరిగిపోయి అయిపోయింది అప్పుడది. ఇంకా తట్టుకుని ఆ రోజులో చేశాను, ఈ రోజులో చేశాను. అసలు ఏ రోజుకి ఆ రోజు అన్నీ డిలీట్ అండి. అప్పుడప్పుడు పొగుడుతుంటారు నన్ను, నరేష్ గారి పాపం ఎక్కడి నుంచో చాలా కష్టపడుతుంటాడు, ఈయన తిరుగుతుంటాడు పాపం. అప్పుడు అనుకుంటాను నేను, పాపాలు తెలియక అలా అంటున్నారు, నేనేం పట్టించుకోనండి. అలా పట్టించుకున్నాను అనుకోండి, ఈ స్టేజ్ మీద పొగిడేశారు చంటిబాబు గారు, ప్రసాద్ గారు, యు ప్రసాద్ గారు పొగిడేశారు అనుకోండి, ఇప్పుడు మళ్ళీ ఇంకో స్టేజ్కి వెళ్ళాను, పాపం వాళ్ళకేం తెలియదు, చక్కటి వాకింగ్ చెప్పిన నరేష్ గారికి వందాలని కూర్చుంటాడు. అప్పుడు నాకు అలా మనసు ఎలా ఉంటుందండి? ఓరి నాన్న, అలా అయితే అక్కడ 10 నిమిషాలు పొగిడారు, ఇది ఒక మాట అనలేదేంటి? చూడండి, నా స్థాయి మర్చిపోయినాను. అందుకే పొగిడినా పొగడకపోయినా ఎవరేమన్నా మనం ఏం చేయకూడదు. మనం దోషులు, ఆయన చూసుకుంటాడంతా. ఆయన మనల్ని పొగడాలని అసలు కోరేకోకూడదు, అంతేనండి. దేవుడు మనల్ని పొగట్టం వెంటనే పనిచేసామని అన్ని అనుభవిస్తూ ఆయన ద్వారా అన్ని తింటూ ఇంకా పాపాలు చేసిన మన కోసం కుమారుడు ప్రాణం పెడితే, ఇన్ని పనులు చేసి వాళ్ళు కూర్చుంటే నువ్వు మరలా చిన్న పని చేసేసి నన్ను పొగడవేంటి, చిన్న పని చేసి నాకు సన్మానం చేయవేంటి, చిన్న పని చేసి నువ్వు అలా సైలెంట్గా కూర్చున్నావేంటి అంటాడు. అంటే కోరుకుంటే న్యాయం ఉందా? ఇప్పుడు ఇదంతా దృష్టిలో పెట్టుకుని చివరిగా రెఫరెన్స్ చదివండి, 17వ అధ్యాయం 7వ వచనం నుంచి. దున్నువాడు కానీ మేపువాడు కానీ మీలో ఎవరికైనా ఒక దోషుడు ఉండగా వాడు పొలం నుండి వచ్చినప్పుడు ఇప్పుడే వెళ్ళి భోజనం ఏం చేయమని చెప్తాడా? చెప్పడు. అంతేకాక నేను భోజనం చేయుటకు ఏమైనా సిద్ధపరిచి నడుము కొట్టుముని అన్నపానములు పుచ్చుకునే వరకు నాకు పరిచయం చేయము, అటు తర్వాత నువ్వు వెళ్ళి తిను. వానితో చెప్పిన కానీ ఆ దాసుడు ఇవన్నీ చేసిన తర్వాత నేను దయ చూపానని ఆడు మెచ్చుకుంటాడా యజమానుడు? మెచ్చడు కదా. అటువలనే మీరును మీకు ఆజ్ఞాపింపబడినవన్నీ చేసిన తర్వాత మేమేమీ ఎక్స్పెక్ట్ చేయకుండా సైలెంట్గా మేము చేయవలసిందే చేసాం, ఏమి ఎక్కువ ఉద్ధరించలేదు అని చెప్పాలి, అంతే కదండి. ఇది ఇక్కడున్న ప్రతి ఒక్కరూ పాటించారనుకోండి, డిస్టర్బెన్స్ రమ్మన్నా. ఇప్పుడు శిష్యులు ఏం చేశారు? సక్రమంగా మోటివేట్ అయిపోయారంతే. మాకు క్లారిటీ వచ్చింది, ఇంకా మేమేమి ఎక్కువ ఉద్ధరణ చేయట్లేదు, చేయవలసిందే చేస్తాను, ఇంకా తక్కువ చేస్తాను అనుకుని ఇంకాళ్ళలో స్థాయిలు గీలన్నీ మర్చిపోయారండి. అలాగని ఇప్పుడు యజమాని మనకు కొంచెం కఠినంగా కనిపెట్టాడు కదండి, ఏదో పని చేయించుకునేవాళ్ళలాగా. ఆయన ఆల్రెడీ చేశాడు. అసలు యజమాని ఎలాంటోడండి? ఆయన పరిచారము చేయించుకున్నట్టుకు రాలేదు, ఇదేనికి వచ్చాడు? పరిచారం చేయటకు వచ్చాడు. ఆల్రెడీ చేశాడు కాబట్టి ఆయన ఏంటి అలాగ అయిపోయాడు అనుకోకూడదు. మనకంటే ఎక్కువ పని చేశాడు ఆయన.
చివరిగా లోకాసు వార్త 12వ అధ్యాయం 35 వచ్చిన చూడండి. ఆయన క్యారెక్టర్ ఏంటో, యజమానుడి క్యారెక్టర్ ఏంటో ఇక్కడ చూద్దాం. లోకాసు వార్త 12వ అధ్యాయం 35 వచ్చిన చివరిగా, మీ నడుములు కట్టుకుని ఉండుడి, మీ దీపములు వెలిగించుకొని ఉండుడి. తమ ప్రభువు పెండ్లి విందు నుండి వచ్చి తట్టగానే అతనికి తలుపు తీయటకు అతడు ఎప్పుడు వచ్చునో అని అతని కొరకు ఎదురు చూచుచు మనుషుల వలె ఉండుడి. ఇక్కడి నుంచి జాతక చూడండి. ప్రభు వచ్చి ఏ దాసులు మెలకుగా ఉండుట కనుగొనో ఆ దాసులు ధన్యులు. ఇప్పుడు అతడు నడుము కట్టుకుని, అతడు యజమానుడు నడుము కట్టుకొని వారిని భోజన పంక్తిని కూర్చుండబెట్టి తానే వచ్చి వారికి ఉపచారము చేయనని మీతో నిశ్చయముగా. ఎవరు వచ్చి ఉపచారం చేస్తారంట? దాసులకి యజమానే వచ్చి ఉపచారం చేశాడని చేయలేదా? ఇప్పుడు యెహోవా దేవుడు యజమానే, యేసు కూడా ఎవరు మనకి? బాస్, ప్రభు. శిష్యులు పాదాలు పట్టుకున్నాడా లేదండి? ఎన్ని పనులు చేసాడు వచ్చైనా. అసలు పాదాలు పట్టుకోవడం కంటే తక్కువ పని ఉంటుందండి. ప్రాణం పెట్టాడు, రక్తం చిందించాడు. కాబట్టి ఆయన చేసి చూపించాడు. మనం చేయవలసిందే చేయమంటున్నాడు. నువ్వు మనం చేయవలసింది చేసి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసావనుకోండి, దీనివల్ల డిస్టర్బెన్స్లు తప్ప ఏమైనా. ఇంతకు ముందు వరకు జరిగిన గొడవలన్నీ చాలామంది విడిపోయి గందరగోళం అయిపోవడం కారణం ఏంటనుకుంటున్నారు? ఈ సూత్రాన్ని తెలుసుకోలేదు కాబట్టి, పాటించట్లేదు కాబట్టి. ఇక్కడ ఉన్న ఎవరు కూడా దేవుని పనులు మరింత ముందుకు సాగుదాం. ఎన్ని పాటలు రాసినా, ఎన్ని పాటలు పాడినా, ఎన్ని ప్రసంగాలు చెప్పినా, ఎన్ని కష్టాలు ఈయన పడినా, ఎన్ని ఉల్లిపాయలు కోసినా, ఎన్ని కుర్చీలు వేసినా, ఎన్ని బరకాలు వేసినా, ఎన్ని డబ్బులు ఇచ్చినా, ఎన్ని వాక్యాలు చదివినా అంతే కదండి. అప్పుడప్పుడు కుర్చీలు సరిపోక కింద కూర్చోండమంటారు. మీరు మొక్కలు అదో లాగా పెట్టుకుని కింద కూర్చుంటారు. అప్పుడు ఏమనుకుంటారు అనుకుంటారు వాళ్ళు? చూసారా ఎంత కష్టపడుతున్నామో దేవుని కోసం, ఎంత తగ్గించుకున్నాం. ఏమీ లేదు, చేయవలసింది చేసి అంతే కదా. ఏమవుతుంది అసలు? ఆ బిల్డప్ ఇవ్వకూడదండి ఇప్పుడు కూడా. మనం పొగిడేస్తే అలాగ ఓకే, పొగిడారు, సంతోషం. లేదు పొగడలేదండి, సైలెంట్. మన పని మనం చేస్తున్నాం, దీంట్లో పొగటే ఉంది, అంతేనండి. అది చేస్తే మనకి ఎటువంటి డిస్టర్బెన్స్ రావు. మన విశ్వాసంలో టాప్లో ఉంటాం, పరలోకానికి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతాం, అంతేనా? అది కాకుండా నువ్వు బాసులాగా ఫీల్ అయ్యి అన్నీ బట్టి నువ్వు దోషుడు అన్న విషయం మర్చిపోయావా, అంతే. నీకు ఇంకా అభ్యంతరాలు వచ్చి నిన్ను తలకి రాడు కట్టి నీటిలో పడేయడమే మంచి స్థితికి వెళ్ళిపోతాం. కాబట్టి అలాంటి పరిస్థితి ఎవరికి రాకుండా అసలు చేయటమే చాలా తక్కువ చేస్తున్నాం కదండి. అనేక కార్యక్రమాలు చేద్దాం, ఎన్ని చేసినా ఏమీ చేయనట్టుగా సైలెంట్ కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుని. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకమందున మా తండ్రి, విశ్వాసంలో వృద్ధి చెందాలంటే, మా వలన ఎవరికి అభ్యంతరాలు రాకుండా ఉండాలంటే ఏం చేయాలో, మా స్థాయి ఏంటో ఉపమాన రీతిగా మీ కుమారుడు బోధించిన ఒక ఉపమానాన్ని ఈరోజు మేము నేర్చుకున్నాం తండ్రి. ఇదే మాటలు శిష్యులు పాటించి ప్రపంచానికే క్రీస్తుని పరిచయం చేసి పరదేశంలో ఉన్నారు. ఈ కాలంలో మాకు ఈ మాటలు నేర్పించారు. నేర్చుకున్న మేము కూడా మా స్థాయి గుర్తించి, మా పనులు ఏంటో మేము గుర్తించి, మేము ఏం చేస్తున్నామో తెలుసుకుని, చేసినవన్నీ మర్చిపోయి మళ్ళా ఇంకేం చేయాలో చేస్తూ మా విశ్వాసంలో మరింత వృద్ధి చెందే భాగ్యాన్ని, జ్ఞానాన్ని మాకు దయచేయమని ఇంతటి చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్న ప్రసాద్ గారిని, వారి కుటుంబాన్ని జ్ఞాపం చేసుకోండి. ఎంతైతే కష్టపడుతున్నారో, ఖర్చు పెడుతున్నారో దానికి 100 ప్రతిఫలం దయచేయమని, అలాగే చంటిబాబు గారిని, అలాగే ఇక్కడ ఉన్న సహోదరులు, అనేక మంది సహోదరిమణులు అందరినీ పేరు పేరున జ్ఞాపం చేసుకుని మేమంతా చివరి వరకు నమ్మకంగా మీ పనిలో ముందుకు సాగే భాగ్యం దయచేయమని యేసుక్రీస్తు వారి పేరటి ప్రార్థన అడిగి వేడుచున్నామా పరమ తండ్రి. అందరికీ వందనాలు.